కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ శిష్ట ప్రశ్న. రచయిత మునిమాణిక్యం నరసింహారావు గారు. వినండి. ఎవరైనా అందమైన చెప్పులు తొడుక్కుంటే మనము చూచి ఎక్కడ కొన్నారండి ఇవి, బాగున్నాయి అని అంటాం. ఆ మాటలు మనం ఏదో యథాలాపంగా అనాకాంక్షితంగా అంటామే కానీ ఆ చెప్పులు మనకు కావాలనే కోరికను మనసులో పెట్టుకుని అనము కదా. కానీ కాంతయ్య గారు నా విషయంలో అలాగా అనుకున్నారని అన్నగారు చెప్పారు. అనుకునే ఉండవచ్చు. ఎందుకంటే దాని తరువాత జరిగిన కొన్ని విషయాలు అలాగా అనుకోవటానికి అవకాశం ఇచ్చినవి. అసలు జరిగింది ఏమిటి అంటే, 2 నెలల క్రితం నేను బెజవాడకు వెళ్ళాను. రేడియో స్టేషన్లో ఏదో పని ఉంటే చూచుకు వస్తుంటే శాస్త్రి కనబడి, మీ అన్నగారు వచ్చారయ్యా, డాక్టర్ గారింట్లో ఉన్నారు అన్నాడు. సరే, ఆ రోజున ప్రయాణం మానేసి డాక్టర్ గారింటికి వెళ్ళాను. అన్నగారిని కలుసుకున్నాను. మేము ఇద్దరం మాట్లాడుతూ ఉన్నప్పుడే డాక్టర్ గారి స్నేహితుడు కాంతయ్య గారు వచ్చారు. అన్నగారు ఆయనను నాకు, నన్ను ఆయనకు పరిచయం చేశారు. ఆ మాట ఎందుకు అనవలసి వచ్చిందో జ్ఞాపకం లేదు కానీ నేను మటుకు కాంతయ్య గారితో మీ చెప్పులు బాగున్నాయండి అని అన్నమాట నిజం. ఆ రాత్రి నేను అక్కడే పడుకున్నాను. చాలా ప్రొద్దుపోయిందాకా అన్నగారు నేను మాట్లాడుతూ కూర్చున్నాము. 12ంటికి కామాలు నిద్ర పట్టింది. మళ్ళీ వెంటనే లేచాను. 3 గంటల బండికి బందరు వెళ్ళిపోవడానికి. ఆ బండికి వెళ్ళకపోతే మరునాడు స్కూల్కి అందుకోలేను. అందుకని 2:30కే లేచాను. అరగంటలో రైలు స్టేషన్కు వెళ్ళాలి. సుమారు ఒక 1/2 మైలు నడిచి. అన్నగారిని లేపి నేను వెడుతున్నానని చెబితే ఆయన తొందరగా వెళ్ళు, టైం కావచ్చిందన్నాడు. అక్కడ లైటు లేదు, చీకటిగా ఉంది. లేవటమే ఆలస్యంగా లేచాను. పైగా ఆయన టైం అయిందని కూడా అన్నారు. అందుకని హడావుడిగా బయలుదేరాను. నా చెప్పులు కనపడలేదు. అక్కడ 4-5 జతలున్నవి. అన్నీ కొంచెం హెచ్చు తగ్గుగా ఒకే మోస్తరుగా ఉన్నవి. అయినా నేను నా బుద్ధినంతా వినియోగించే నా చెప్పులు జాగ్రత్తగా ఏరుక్కొని తొడుక్కొని వెళ్ళాను. స్టేషన్లోనికి వెళ్ళి దీపాల ముందు చూచుకుందును కదా, అవి నావి కాదు. ఆ చీకటిలో, హడావుడిలో, నిద్రమత్తులో పొరపాటున అవి తొడుక్కొచ్చాను. అవి నాకు సరిగ్గా సరిపోవటం మూలాన అవి నావి కావేమోనని అనుమానం అన్నా కలగలేదు. అవి కాంతయ్య గారి చెప్పులు. అరెరే, ఎంత పని జరిగింది, ఇప్పుడు ఎలాగా అనుకున్నాను. కానీ ఏం లాభం, బండి బయలుదేరే సమయం అయింది. వెళ్ళి ఇచ్చి రావటానికి టైం లేదు. ఒకవేళ వెళ్ళినా ఆ చీకట్లో నా చెప్పులు కనపడతాయా ఏమన్నానా. ఈ తబాకు వెళ్ళిపోదాం. మళ్ళీ 10 రోజుల్లో బెజవాడ వస్తూనే ఉంటిని. అప్పుడు ఈ చెప్పులు ఇచ్చేసి నావి నేను తీసుకుని పోవచ్చును. ఇంతలో వచ్చిన ప్రమాదం ఏముంటుందిలే అని అనుకున్నాను. కానీ ఇదంతా ఒక పెద్ద అల్లరి అయి నా మీద విరుచుకు పడుతుందని నేను అనుకోలేదు. ఇంతకు సరిగ్గా ఆలోచించడానికి టైం కూడా లేకపోయింది. రైలు కూసింది. నేను చటుక్కున బండిలో ఎక్కి కూర్చున్నాను. ఆ చెప్పులు నా కాళ్ళనే ఉండిపోయినాయి. నా చెప్పులు డాక్టర్ గారింట్లో వదిలేసి వచ్చాను కాబట్టి ఈ చెప్పులే నేను తొడుక్కుని తిరగవలసిన అగత్యం ఏర్పడ్డది. అందుకని వేసుకు తిరుగుతున్నాను. ఆ చెప్పుల అడుగున కొద్దిగా చినుగులు ఉన్నాయి. రోడ్డు మీద నడుస్తుంటే గులకరాళ్ళు కాలికి గుచ్చుకుంటున్నవి. అందుకని రబ్బరు టైర్ వేయిస్తే కాలి కింద మెత్తగా ఉంటుంది, వేయిద్దామా అని ఒక ఆలోచన వచ్చింది. అవి మళ్ళీ ఇచ్చేసేవే కదా, ఎందుకు ఓ పావలా దండుకు పెట్టడం అని కూడా అనుకున్నాను. అనుకున్నవాడిని ఊరుకోకూడదు. కర్మ ఊరుకోనీయలేదు. పోనీలే, ఉన్నన్నాళ్ళు హాయిగా తొడుక్కుందాం, పావలాలో వచ్చిన నష్టం ఏముంది అని అనుకుని రబ్బర్ టైర్ కూడా వేయించాను. చెప్పులు మటుకు చాలా అందంగా ఉన్నాయి. ప్రతివాడు చూచి చాలా బాగున్నాయి, ఎక్కడ కొన్నావో చెప్పు అని అడగటం సాగించారు.
ఏం చెప్పేది జవాబు? ఇవి నావి కావు, ఎవరివో తొడుక్కొని వచ్చానని ఎట్లా చెప్పేది? అందుకని ఇవి ఈ ఊళ్ళో కొన్నవి కాదు, మద్రాసులో కొన్నాను అని చెప్పవలసి వచ్చింది. నేను ఆయన చెప్పులు తొడుక్కొని తిరుగుతున్నానని, వాటికి రబ్బర్ టైర్ వేయించి స్వంతం చేసుకున్నానని, పైగా మద్రాసులో కొన్నానని చెబుతున్నానని కాంతయ్య గారికి తెలిసిందట. ఇక ఆయన నన్ను గురించి ఏమనుకుంటాడు? కర్మ అల్లాగ తోసుకొచ్చింది. నేను ఆ రోజునే అనాలోచితంగా మీ చెప్పులు బాగున్నాయి అనటం, అవే తొడుక్కొని రావటం, అందరితోనూ మద్రాసులో కొన్నానని చెప్పటం, పైగా అవి నా స్వంతమే అయినట్లు బాగు చేయించుకోవటము, ఇవన్నీ కలిపి ఆలోచిస్తే ఆయనకి ఏం తోస్తుంది? నేను కావాలని బుద్ధిపూర్వకంగా ఆ చెప్పులు ఎత్తుకొచ్చానని ఆయన అనుకున్నాడంటే అందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏం లేదు. అనుకునే ఉంటాడు. కానీ దైవ సాక్షిగా చెప్తున్నాను, నాకు అటువంటి ఉద్దేశం ఏ కోసానా లేదు. అనాలోచితంగా చేశాను ఈ పనులన్నీ, దాని ఫలితం అనుభవించాను. ఈ చిన్ని పొరపాటు వలన ఇంత ఉపద్రవం వస్తుందని నేను అనుకోలేదు. అన్నగారు వచ్చి చెప్పిందాకా నాకు ఆ విషయమే తోచలేదు. ఒక రోజున ఆయన నాకు కనపడి, నీవు డాక్టర్ గారింటికి వచ్చిన ఓ పెద్ద మనిషి చెప్పులు తొడుక్కుని వచ్చావుట కదా అన్నారు. నిజమే, పొరపాటును తొడుక్కొచ్చాను, ఈ దఫా బెజవాడ వెళ్ళినప్పుడు ఇచ్చేస్తాను అన్నాను. ఈ పని నేను బుద్ధిపూర్వకంగా చేశానని ఆయన అనుకుని పోతాడని నాకు గుండెల్లో భయంగానే ఉంది. అందుకని అనేక విధాల ప్రాధేయపడి చెప్పాను. దురుద్దేశం ఏమీ లేదని, కేవలం పొరపాటని. చెప్పంగా ఆయన నమ్మాడు. నా మీద కాస్త జాలి కలిగింది కూడా. కలిగి ఇలాగన్నాడు, సరే, ఏదో అయిపోయిందేమో అయిపోయింది, చెప్పులు మళ్ళీ ఇయ్యవద్దు పెట్టవద్దులే, ఊరుకో. ఆ ఛాయలకు మటుకు పోవద్దు. బెజవాడకు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు కాస్త అటు ఇటు వెనక ముందు చూస్తున్నాడు. ఆ కాంతయ్య కనపడతాడేమోనని. అతడు కానీ అతని స్నేహితులు కానీ కనపడితే కాస్త తప్పించుకు తిరుగు. ఏమండి, ఎందుకల్లాగంటున్నారు అన్నాను. వాళ్ళు నీవు బుద్ధిపూర్వకంగానే ఆ చెప్పులు తీసుకుని వెళ్ళావని అనుకుంటున్నారు. అందుకని వాళ్ళ కోపం వచ్చింది. వాళ్ళు ఏం చేసినా చేయగలరు. తీరా చెయ్యి చేసుకున్న తర్వాత ఏమనుకుని ఏం లాభం? ముందుగా జాగ్రత్త పడు. ఎందుకు చెప్పానో నా మాట విను అన్నారాయన. నన్ను గురించి అవతల వాళ్ళు ఇలాగా అనుకున్నారని విని నేను నిలువునా నీరైపోయినాను. దుఃఖం వచ్చన్నాను. మీరైనా చెప్పకపోయినారా అన్నగారు, నేను అలాంటి మనిషి కాదు, పెద్ద మనిషినని? నా మాటలు ఆయన విని విచారంగా ముఖం పెట్టి, చెప్పాను తమ్ముడు, చెప్పాను. అయితే ఏం లాభం? వాళ్ళు వినలేదు. నీవు పెద్ద మనిషిలాగా వాళ్ళకు కనిపించలేదుట అన్నారు. నాకు చాలా కష్టం కలిగింది, దుఃఖం వచ్చింది. అన్నగారు కూడా చాలా విచారపడుతున్నట్లు కనపడ్డారు. ఇద్దరం కూడా కాసేపు మాట్లాడకుండా ఒకరినొకరు చూస్తూ కూర్చున్నాము. ఆయన కళ్ళల్లోనూ ముఖవైఖరిలోనూ కనబడుతూనే ఉంది ఆయనకు నా యందు సానుభూతి ఉన్నట్లు. ఆయన నా యందు జాలి చూపుతూ చివరకు, ఇక ఎందుకులే అదంతా, అయినా నీవు చేసేది ఏమీ లేదు, నీ జాగ్రత్తలో నీవు ఉండు అని హితవు చెప్పి వెళ్ళిపోయినాడు. ఇట్లా వచ్చిందేం కర్మం అని అనుకుని నేను ఆ వంతెనపైన అలాగే కూర్చున్నాను. సంధ్యకాంతులు క్రమంగా మాయమైనవి, చీకట్లు కమ్ముకున్నాయి. ఈ విచిత్రాన్ని చూచి నక్షత్రాలు నవ్వుకున్నాయి. నేను ఈ అవమానంలో నుంచి ఎలాగ బయటపడ్డాలో తోచలేదు. ఎంత ఆలోచించినా అన్నగారు చెప్పిన దానికంటే మంచి ఆలోచన ఇంకొకటి ఏదీ తోచలేదు. దాని తరువాత 1-2 సార్లు బెజవాడ వెళ్ళినా కూడా ఆ డాక్టర్ గారి ఇంటి వైపుకు వెళ్ళలేదు. బజారులో తిరిగేటప్పుడు కూడా వాళ్ళ కళ్ళ పడలేదు. కానీ ఆయన నన్ను పెద్ద మనిషిగా ఎంచలేదే. నాలో పెద్ద మనిషితనం ఏ విధంగా లోపించిందా అన్న విచారం మటుకు నన్ను విస్తారం బాధపెట్టింది. ఈ నా ప్రవర్తన వాళ్ళ అనుమానాన్ని మరీ బలపరుస్తున్నది అన్న విషయం డాక్టర్ గారి దగ్గర నుంచి ఒక రోజున ఉత్తరం వచ్చిందాకా నేను గుర్తించలేదు. ఆ ఉత్తరంలో ఇట్లా వ్రాశారు: మీరు మా ఇంటికి రావటం బొత్తుగా మానేశారు. ఈ మధ్య బెజవాడ 1-2 సార్లు వచ్చి కూడా నన్ను చూడకుండా వెళ్ళిపోయినారు. ఇదేమీ బాగుండలేదు. నేను, ఇతర స్నేహితులు
మిమ్ములను చూడాలని తహతహలాడుతున్నాము. ఈ దఫా మీరు తప్పక రండి. రాకపోతిరా మాట దక్కదు. ఈ ఉత్తరాన్ని బట్టి వాళ్ళ ఉద్దేశం స్పష్టంగా తెలిసిపోయింది. అన్నగారు చెప్పింది అక్షరాలా నిజమైంది అనుకున్నాను. మాట దక్కదు అనటంలో వాళ్ళ ఉద్దేశం తెలియనే తెలిసింది. కానీ ఎన్నాళ్ళని ఇలాగ తప్పుకు తిరగటం? ఛీ, ఇది దొంగ పని అనిపించింది. నా ప్రవర్తన నాకే అసహ్యం వేసింది. అప్పుడు నాకు ఒకటి తోచింది. ఈ దఫా వెళ్ళినప్పుడు ఏమైనా సరే వాళ్ళ చెప్పులు వాళ్ళకు ఇచ్చేయాలి. ఇచ్చి క్షమించమని కోరాలి. క్షమిస్తారా? సరే, క్షమించరు, జరగవలసింది జరగని. అంతేకాని దొంగ పని చేసిన వాళ్ళలాగా ఇలాగ భయపడుతూ తప్పుకు తిరగటం మటుకు మంచి పని కాదని నిశ్చయించుకున్నాను. చెప్పులు కూడా కొత్తగానే ఉన్నవి. రంగు పోలేదు, అరిగిపోలేదు. అడుగున రబ్బరు టైరు వేయటం మూలాన సుఖకరంగా కూడా ఉన్నాయి. ఆ ఆసామి వీటిని మళ్ళీ చూచినప్పుడు పాపం జాగ్రత్తగానే వాడాడు, తొక్కి పాడు చేయలేదు అని అనుకుంటాడు కదా అని నేను కాస్త తృప్తి పడుతూ ఉండేవాణ్ణి. ఆ చెప్పులు తొడుక్కున్నప్పుడల్లా అనుకుంటూ ఉండేవాణ్ణి, ఇక 10 రోజుల్లో ఇచ్చేస్తాను, మాట దక్కుతుంది అని. రోజులు లెక్క పెడుతున్నాను. ఇంతలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. అది జరగకపోతే నేను బ్రతికి బయటపడేవాడిని. కానీ జరిగింది. అది ఏమిటి అంటే, శనివారం నాడు పొద్దున నేను కాఫీ తాగి కుర్చీలో కూర్చుని ఏదో చదువుకుంటున్నాను. నీకోసం ఎవరో వచ్చారు నాన్న అని అబ్బాయి వచ్చి చెప్పాడు. ఏ ఊరో కనుక్కోకపోయినావురా అంటే, కనుక్కున్నాను నాన్న, వారిది బెజవాడట అన్నాడు. బెజవాడ నుంచి ఎవరో వచ్చారనేసరికి నా గుండె గుబేలుమన్నది. కొందరు పాములాగా పగపడతారు. బెజవాడ నుంచి అయితే వాడే అయి ఉంటాడు. ఇంకెవరు ఉన్నారు రావటానికి? అతను రాకముందే నేను వెళ్ళి ఆయన చెప్పులు ఆయనకి ఇచ్చేసి ఉన్నట్లయితే ఎంత బాగుండేది. ఏదో పొరపాటున పాపం తీసుకెళ్ళాడు, మళ్ళీ తీసుకుని ఇచ్చేశాడు, తొక్కి పాడు చేయలేదు కూడా అని అందరూ అనుకునేవాళ్ళు. అలాగా మాట దక్కించుకోవటానికి అవకాశం లేకుండా ఆయన రానే వచ్చే. కర్మం కాకపోతే ఏమిటిది? ఇప్పుడేమనుకుంటాడు? దురుద్దేశం ఉండబట్టే ఇన్నాళ్ళ నుంచి ఇయ్యలేదు. నిజంగా ఏ దురుద్దేశం లేకపోతే బెజవాడకు 2-3 సార్లు వచ్చి కూడా ఎందుకు ఇయ్యకపోవాలి అని అనుకోడు. వెళ్ళి ఇద్దామని అనుకుంటూనే ఉన్నాను. ఇంతలో ఈయన రానే వచ్చే. ఏం చేసేది? పాపం ఆ డాక్టర్ గారు నీవు చెప్పులు తీసుకెళ్ళావు అని నోటితో అనకుండా ఆ సంగతి జ్ఞాపకం వచ్చేటట్లు ఉత్తరం రాశాడాయే. అప్పుడైనా వెళ్ళి వాళ్ళ వస్తువు వాళ్ళకి ఇచ్చి రాకపోతిని. చిచి, అన్ని తెలివి తక్కువ పనులు చేశాను. ఇప్పుడు తీరా ఆయన వచ్చి వాకట్లో కూర్చునే. పైగా నేను ఇన్నాళ్ళు తప్పించుకు తిరుగుతున్నట్లు కూడా ఆయనకు తెలిసే. ఏమయ్యా, ఏం పని ఇది అని నిలవేసి 4 అడిగితే ఏం చెప్పేది? ఇప్పుడు నాకు దురుద్దేశం లేదని ఎంత చెప్తే ఏం లాభం? నమ్ముతాడా ఏమన్నానా? ఇలాగా పరిపరి విధాల మనసు పోయి యమయాతన పడ్డాను కాసేపు. చివరకు ఏమన్నా కానీయమని వసారాలోకి వచ్చాను. అక్కడ కూర్చున్నది కాంతయ్య కాదు, ఎవరో కొత్త మనిషి. ఒక్క నిమిషం సేపు ఆలోచించినాను, ఈయన ఎవరు అని. అట్టేసేపు ఆలోచించకుండానే ఆయన ఎవరై ఉండేది నా మనసుకు తోచింది. ఈయన తప్పకుండా కాంతయ్య పంపిన మనిషి. ఆ ముఖమే చెప్తున్నది చెప్పుల కోసం వచ్చినట్లు. ఇది ఒకందుకు మంచిదే అనుకున్నాను. అసలు ఆయనకు ఉన్నంత కోపం ఈయనకు ఉండదు. ఈయనకిచ్చి పంపేస్తే సరిపోతుందని కాస్త మనస్సుకు శాంతి కలిగింది. వెంటనే చెప్పులు తెచ్చి ఆయన ముందు పెట్టి, క్షమించండి, పొరపాటును తొడుక్కొచ్చాను అని అనేవాణ్ణే. కానీ ఆ క్షణంలో ఒక సందేహం వచ్చింది. అసలు ఈయన కాంతయ్య పంపిన మనిషేనా అని. కాంతయ్య పంపిన మనిషి కాకపోతే మన ఇంటికి ఎందుకు వస్తాడు? ఆ వాలకం తెలుస్తూనే ఉంది. కానీ అయినా ఎందుకో ఆ సందేహం వచ్చింది. వచ్చి, ఏమండి, చెప్పుల కోసం వచ్చారా అని అడిగాను. ఆయన అడిగిందాకా ఉండకుండా మనమే ముందు ఆయన వస్తువుని ఆయనకి ఇయటానికి ఆదుర్దా కనపరచడం వలన మన నిర్దోషిత్వం కొంత ప్రకటితం అవుతుంది
అని నా ఊహ. ఆ పెద్ద మనిషి తెల్లపోయి, చెప్పులేమిటండి అన్నాడు. నేను తెల్లపోయినాను. ఈయన కాంతయ్య గారు పంపిన మనిషి కాకపోతే ఇంకెవరా అని. ఇంకా నయం, చెప్పులు రెండూ తెచ్చి ఆయన ముందు పెట్టి క్షమించమన్నాను కాను. అన్నట్లయితే నవ్వులబాటు పని అయ్యేది అనుకుని, నేను ఏదో అనుకున్నానులేండి, అయితే మీరు ఎవరో ఎందుకొచ్చారో చెబుతారా అన్నాను. ఆ పెద్ద మనిషి, మాది గుడివాడండి, శాస్త్రిగారు పంపారు అని మిగతా విషయం నన్ను గ్రహించమన్నట్లు చూశాడు. నేను నిర్ఘాంతపోయినాను. ఈ శాస్త్రి ఎవరు నా ప్రాణానికి? కాంతయ్య చెప్పులు తెచ్చినట్టుగా వాడి గుడిగేమైనా తెచ్చానా ఏమిటి కర్మం ఎప్పుడైనా? నాకేమీ జ్ఞాపకం రాలేదు. ఆ వచ్చిన పెద్ద మనిషి ఆ ఒక్క మాట అని ఊరుకున్నాడు. ఆ పేరు చెప్పటంతోనే ఏదో విషయం జ్ఞాపకం వస్తుందని ఆయన ఊహ అయి ఉంటుంది. అలాగా జ్ఞాపకం వచ్చే మనస్థైమిత్యం నాకు లేదాయే. నా మనస్సు ఒక్కదారిలోనే పనిచేస్తున్నది. అన్ని విషయాలు జ్ఞాపకం తెచ్చుకునే శక్తి లేదు. ఆయన అలాగా చూస్తూ ఉండిపోవటం వల్ల నాకు చికాకెత్తింది. ఏమిటి, చెప్పులా గొడుగా? తొందరగా చెప్పు, నన్ను చంపక అని అనేటంతటి విసుగ్గా ఉంది. అదృష్టవశాత్తు అనలేదు. నా ఆందోళన చూచి గ్రహించి ఆయన ఓ చిన్న ప్రకటన కాగితం నా చేతికిచ్చాడు. ఆ కాగితంలో విషయాలు చూచిన తరువాత నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ శాస్త్రి ఎవరో, ఆ సంగతి ఏమిటో. నేను నవ్వుకొని, ఓ నిజమే, మర్చిపోయినాను సుమండి అన్నాను. శాస్త్రి గారు ఆ మాటే చెప్పారు అన్నాడు ఆ వచ్చిన పెద్ద మనిషి. ఏమని చెప్పారు? తమకు తగని మరుపని అని నవ్వాడాయన. ఈ జబ్బు కూడా నాకు ఉందని అందరూ అనుకుంటున్నారన్నమాట అని నా కర్మాన్ని నేను నిందించుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ, సరేలేండి, 2 గంటల బండిలో బయలుదేరి వస్తాను, మీరు ముందు వెళ్ళండి అన్నాను. వెళ్ళటానికి ఇష్టం లేనట్టు ముఖం పెట్టి ఆయన, అలా కాదండి, చుట్టుప్రక్కల ఊళ్ళ నుంచి కూడా చాలామంది సభకు వస్తున్నారు ప్రత్యేకంగా మీ ఉపన్యాసం వినటానికి. మీరు రాకపోతే వాళ్ళు మమ్మల్ని బ్రతకనియ్యరు. దయచేసి ఈ 11 గంటల బండికే బయలుదేరండి అంటూ కూర్చున్నాడు. ఇంకా వంట కాలేదు, భోజనం చెయ్యాలే, పడదు. కానీ నా మాట విని మీరు వెళ్ళండి ఈ బండికి, నేను 2 గంటల బండికి తప్పక వస్తాను అన్నాను. అంటే నమ్మడే, ఎంత చెప్పినా నమ్మడు. చివరకు నేను అన్నాను, మీరు ఏమన్నా అనండి, ఈ బండికి మట్టుకు రాను, 2 గంటల బండికి తప్పక వస్తాను. అయితే నేను 2 గంటల బండి దాకా ఉంటాను, మీరు నేను కలిసే పోదాము. మిమ్ములను వెంట పెట్టుకుని రమ్మన్నారు శాస్త్రి గారు. ఆయన వస్తాను మీరు పొండి అంటారు. వస్తారు కదా అని నీవల్లాగా రాకు సుమి అని ఆయన మరీ మరీ చెప్పారు అన్నాడు ఆయన. నా మాట మీద విశ్వాసం కూడా లేదన్నమాట వీళ్లకు. ఒకరికి ఏమన్నా నేను పెద్ద మనిషిగా కనిపించలేదు, ఇంకొకరికి ఏమన్నా నా మాట యందు విశ్వాసం లేదు. ఇట్లాగుంది కదా ప్రపంచం. ప్రపంచం సంగతి అట్లా ఉంచి ఇప్పుడు ఈ పెద్ద మనిషిని పంపటం ఎట్లా? పంపక భోజనానికి లెమ్మనాల్సిందేనా అని తటపటాయిస్తూ ఉండగానే ఆయన కడుపు చల్లగా ఉండా ఆయన అన్నాడు, మాస్టర్ గారు, నేను మా అక్కగారింటికి వెళ్ళి భోజనం చేసి వస్తాను, మీరు మీ ఇంటి వద్దే ఉండండి, నేను వచ్చి తీసుకెడతాను అని. తర్వాత ఆయనను మా ఇంట్లో భోజనం చేయవలసిందని కోరాను. ప్రాధేయపడ్డాను అనుకోండి. అయితే ఆయన ఉండనూ లేదు. వెళ్ళి భోజనం చేసి 1 గంటలో వచ్చాడు. 2 గంటల బండిలో గుడివాడ వెళ్ళాం. నేను అక్కడ ఉపన్యాసం ఇచ్చాను. చాలామంది వచ్చారు. నేను సంతోషించాను, ఇంతమందిని నవ్వించగలిగాను కదా అని. ఉపన్యాసం అయిన తర్వాత యువకులు నా చుట్టూ చేరి ఏవో కొన్ని ప్రశ్నలు అడగటము, వారందరికీ నేను సమాధానాలు చెప్పటము జరిగింది. ఇది అంతా అయిన తర్వాత వచ్చి చూచుకుందును కదా, నా చెప్పులు లేవు. ఎవరో తొడుక్కుని వెళ్ళారు. నా చెప్పులు అంటే మరేమీ కాదు, అవే. అప్పటికి అందరూ వెళ్ళిపోయినారు. నాతో మాట్లాడుతూ ఉన్న ఏ కొద్దిమందో తప్ప. ఎవరిని అడిగేది? ఇవి నావి కాదు అని చెప్పితే దయతల్చి ఇచ్చివేసేవారేమో కానీ అసలు ఆ మాట ఎట్లా చెప్పేది? పోతే పోయినవిలేండి మాస్టారు, వాటి కోసం ఊరికే ఇది అవుతారెందుకు అన్నాడు ఒక కుర్రవాడు. ఎవ్వరికీ విచారంగా లేదు. నేను విచారపడటం అందరికీ నవ్వులాటగా ఉంది. చేసేది ఏమీ లేక వట్టి కాళ్ళతో ఇంటికి వచ్చేశాను.
ఇంట్లో మా ఆవిడకు ఈ సంగతి తెలిసింది. ఇక ఆవిడ ప్రారంభించింది సాధింపు. అయ్యో అయ్యో, మీ తెలివి తక్కువతనము తెల్లవారా! ఇప్పుడు ఎట్లాగండి? ఏ ముఖం పెట్టుకొని చూస్తారండి ఆ కాంతయ్య గారిని? ఏ ముఖం పెట్టుకొని చూసేది? ఈ మామూలు ముఖం పెట్టుకునే చూడాలి. ఆవిడ మళ్ళీ ఎత్తుకొని ఇట్లా అన్నది. ఆయన చెప్పులు ఆయనకిస్తే ఎంత మర్యాదగా ఉండేది. ఇప్పుడు ఏమనుకుంటాడు? అవును, ఆయన ఏమనుకుంటాడో తెలియబట్టే విచారపడుతున్నాను. మళ్ళీ మొదలు. అసలు మీరు ఆ చెప్పులు తొడుక్కు రావటమే తప్పు కదా, ఇక పారేస్తే? అయ్యో, మీరు చేసేవన్నీ ఇటువంటి పనులే, మధ్య నేను చేస్తున్నాను అన్నది ఆవిడ. ఎన్ని మాటలు అన్నా ఊరుకున్నాను కానీ చివరకు మీరు చేసేవన్నీ ఇటువంటి పనులే అన్న మాట మాత్రం నాకు కష్టం కలిగించింది. అన్నీ ఇటువంటి పనులేనా? ఇంకో రకం పనే నాకు లేదన్నమాట. అంటే నేను పచ్చి దొంగనన్నమాట. అందులో అదే వృత్తిగా పెట్టుకున్న దొంగను. ఆ మాట మీద కాసేపు ఆవిడతో పోట్లాడాను. వెధవ చెప్పుల విషయమై కథ ఊహాభారతంలాగా పెరిగిపోతున్నది. సభాపర్వం అయింది, యుద్ధపర్వం కూడా పూర్తయింది. ఆ చెప్పులు ఎప్పుడో తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయవలసింది. అనవసరంగా నెత్తిమీదికి తెచ్చిపెట్టుకున్నాను. ఇప్పుడు విచారించి ఏం లాభం? ఆ తరువాత 4 రోజులకు బెజవాడ వెళ్ళాను. రేడియో స్టేషన్లో పని అయిపోయింది. ఇక ఆ డాక్టర్ గారింటికి వెళ్ళి క్షమాపణ చెప్పుకోవాలి. ఎట్లా వెళ్ళేది? చెప్పులు ఉంటే తీసుకెళ్ళి ఇచ్చి క్షమించండి ఆలస్యమైనందుకు అంటే అదో మోస్తరుగా ఉండేది. మా ఆవిడ అన్నట్లు ఇప్పుడు ఏ ముఖంతో వెళ్ళేది? కాసేపు ఆలోచించి, ఛీ, ఇక ఈ జన్మకు ఆ వైపుకు వెళ్ళే యోగ్యత లేదు అని అనుకుని ఇంటికి వెళ్ళిపోదామని స్టేషన్ రోడ్డు పట్టాను. ఆ కాంతయ్య కనపడతాడేమోనని భయం. బిక్కుబిక్కుమంటూ అటూ ఇటూ చూస్తూ నడుస్తున్నాను. ప్రపంచంలో విచిత్రమైన విషయం ఏమిటంటే ఏది రాకుండా ఉండాలనుకుంటామో అదే వస్తుంది. ఏది జరగకుండా ఉంటే బాగుండును అనుకుంటామో అదే జరిగి తీరుతుంది. ఆ రోజున డాక్టర్ గారు కనపడకుండా ఉంటే బాగుండునని 1000 దేవుళ్ళకి మొక్కుకున్నాను. ఆయన కనపడ్డాడు. ఆయన కారు నా పక్క నుంచి వెళ్ళినప్పుడే నేను ఆయన్ని చూశాను. చూచి చటుక్కున తల వంచేసుకున్నాను. ఆ కారు కాస్త దూరం పోయి ఆగింది. డ్రైవర్ దిగివచ్చి, మిమ్మల్ని రమ్మంటున్నారండి డాక్టర్ గారు అన్నాడు. ఇంకా వెళ్లకుండా ఎలాగుండేది? వెళ్ళాను. ఆయన్ని చూచేసరికి నాకు చచ్చిన చావు అయింది. విచారంగా ముఖం పెట్టి క్షమించండి అన్నాను. ఆయన నవ్వుతూ ఎందుకు అని తలుపు తెరిచి చెయ్యి అందించాడు. ఆదరణతో పలకరించి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. నేను మామూలు పద్ధతిలో కులాసాగా మాట్లాడకపోవటం ఆయనకు కష్టంగా ఉంది కాబోలు. ఆయన ఏమండి, మీకు ఒంట్లో ఆరోగ్యంగా లేదా అన్నాడు. ఆరోగ్యంగా లేకే, బాగానే ఉన్నాను అని విచారంగా తల వంచుకున్నాను. ఆయన ఏదో ఉంది నా మనస్సులో అని ఊహించుకొని సిగరెట్టు అందించి ఊరుకున్నాడు. తరువాత 10 నిమిషాలలో కారు ఆయన ఇంటి ముందు ఆగింది. కాఫీ తెప్పించారు. ఇద్దరం తాగుతున్నాం. 1 నిమిషం అయిన తర్వాత ఏమండి అలా ఉన్నారు, నా ఉత్తరం అందిందా అన్నాడు. కొంప మునిగింది. ఇక చెప్పుల విషయమే వస్తుందనుకుని ఆయన ఆ విషయమై అడగకముందే చెప్పేస్తే మర్యాదగా ఉంటుందని తల వంచుకొని దీనంగా అన్నాను. ఆ చెప్పులు పోయినాయండి అని. ఆయన ఏదో విచిత్రంగా ఏమీ అర్థం కానట్టు చూస్తూ చెప్పులేమిటి, ఏ చెప్పులు అన్నాడు. ఈ చెప్పుల విషయం ఆయన మనసులో ఏమీ లేదన్నమాట. నేను అనవసరంగా ఆందోళన పడ్డట్లుంది అనుకుని జరిగిన సంగతి, నేను మానసికంగా పడ్డ బాధ అంతా చెప్పాను. డాక్టర్ గారు విరగబడి నవ్వి ఇలా అన్నాడు. అయ్యయ్యో, మీరు అకారణంగా బాధపడ్డారు. మీరు ఈ ఊరు వచ్చినప్పుడల్లా ఇక్కడికి వచ్చి మాతో కాసేపు మాట్లాడి నవ్విస్తూ ఉండేవారు. మీరు రావటం మానేస్తే మాకు కష్టం వేసింది. అందుకని మిమ్మల్ని రమ్మని గట్టిగా వ్రాశాను. అంతేగాని చెప్పుల సంగతి అడగటానికి కాదే. అసలు ఆ విషయం మేము ఎవ్వరూ ఎప్పుడూ అనుకునే లేదు. ఆ రోజున మీరు వెళ్ళిపోయిన తర్వాత కాంతయ్య గారు నా చెప్పులు కనబడలేదండి అని వెతుక్కున్నాడు. మీ అన్నగారు మీరు వదిలేసి వెళ్ళిన చెప్పులు గుర్తించి, ఇంకేం మా వాడి చెప్పులు ఇక్కడున్నాయి,
మీవి తొడుక్కెళ్ళి ఉంటాడు, నేను వెళ్ళి చెప్పి పంపిస్తానులేండి అన్నాడు. కాంతయ్య గారు నవ్వుకొని, పోనీలేండి, మళ్ళీ తీసుకొచ్చి ఇయ్యాలేటండి ఈ మహద్భాగ్యం. ఆ చెప్పులు వారు తీసుకుని వెళ్ళటం నాకు సంతోషమే, ఇది నా భాగ్యం అనుకుంటాను అని ఎంతో గౌరవంతోనూ ప్రేమతోనూ అన్నాడు. అంతేగాని ఎవ్వరమూ ఏమీ అనుకోలేదు. తర్వాత సంగతే మర్చిపోయినాము. ఎవ్వరికీ జ్ఞాపకం లేదు మీరు ఇప్పుడు చెప్పిందాకా. ఈ మాటలు విని నేను సంతోషించాను. చీచి, ఎంత ఆందోళన పడ్డానా అనవసరంగా అని నాలో నేను నవ్వుకున్నాను. అప్పుడు నాకు తోచింది, దీనికంతా కారణము అన్నగారు నాకు చెప్పిన మాటలే కదా అని. ఆయన నాకు కాస్త బాధ కలిగించిన మాట నిజమే, కానీ ఆయన బహుశా నా తెలివి తక్కువతను నాకే బాగా తెలిసి రావాలని అలాగ చెప్పి ఉంటారు. అన్నగారు నాకు అలాగ చెప్పటము, నేను భయపడటము, ఆ విషయాలన్నీ తలుచుకు నవ్వారు డాక్టర్ గారు. చివరకు ఆయన ప్రేమగా నా భుజం తట్టి తల నిమిరి, మీరు ఇంత పిచ్చివారేమండి, బాగానే ఉంది కానీ ఇక ఆ విషయం మర్చిపోండి, మిమ్మల్ని గురించి ఎవ్వరు కానీ పొల్లు మాట అనలేదు, అంతా గౌరవంగా మాట్లాడారు. ఈ మాట వల్ల నాకు కొంచెం తృప్తి కలిగింది. కాంతయ్య గారు కూడా పాపం మీ అందు గౌరవంతో మాట్లాడారే కానీ మరొకటి కాదు, సంతోషించారు కూడా. డాక్టర్ గారు చెప్పిన సంగతులన్నీ విని ఎంతో ఆనందించాను. ఆయన మళ్ళీ ఇట్లా అన్నాడు, మీరు మనస్సులో ఏమీ కష్టపెట్టుకోవద్దు, ఏదో కాసేపు కులాసాగా మాట్లాడుకుందాము, మామూలుగా వస్తూ ఉండండి, చెప్పులు కావలసినప్పుడల్లా వచ్చి పట్టుకెళ్ళండి అని పకపక నవ్వాడు. అదిగో ఆ చివరి మాటే నాకు కష్టం కలిగించేది. కావలసినప్పుడల్లా పట్టుకెళ్ళండి అంటమేమిటి? ఒకప్పుడు మాత్రం నేను అట్లా పట్టుకెళ్ళానా ఏమిటి? ఏమిటి ఆ మాటలు? అవే నాకు కష్టం కలిగించేవి. ఈ కథ అందరికీ తెలిసింది. ఆ కాంతయ్య, డాక్టర్ గారు అందరికీ చెప్పారు, నవ్వులాటకే చెప్పి ఉంటారు. అయినా నాకు అప్రతిష్ట వచ్చింది. ఆ రోజు నుంచి నన్ను అందరూ ఒక విచిత్ర వ్యక్తిలా చూస్తున్నారు. నేను ఎక్కడైనా కూర్చుని మాట్లాడి వెళుతూ ఉంటే అవతల వాళ్ళు ఎవరో ఒకరు, మాస్టారు కాస్త మంచి జత చూసుకుని తొడుక్కెళ్ళండి, మళ్ళీ ఏమొస్తారు అనటం మొదలుపెట్టారు. నేను వెడుతూ ఉంటే నా మీద ఒక కన్ను వేసే ఉంచుతారు. నేను బుద్ధిపూర్వకంగా ఎక్కడ పడితే అక్కడ చెప్పులు ఎత్తుకెళ్లేవాడిలాగా. గొడుగు విషయంలోనూ అంతే. చెప్పులు ఎత్తుకెళ్లేవాడు గొడుగులు ఎత్తుకెళ్లకుండా ఉంటాడా అని అనుకుంటారో ఏం కర్మమో. ఎవరూ నమ్మి నాకు గొడుగు ఇయ్యరు కదా, కాస్త అటు వెళ్ళొస్తానండి అని అడిగితే, ఒకవేళ ఇచ్చినా ఇక అది రాదు, దానిని ఎక్కడో పారేసి వస్తాడు అని అనుకునే ఇస్తారు. స్కూల్లో మాస్టర్లు కూర్చునే గదిలో ఎవరి చెప్పుల జోడు కానీ గొడుగు కానీ కనపడకపోతే, ఆయన ఎక్కడున్నాడో చప్పులు చూడండి అని ఎవరో ఒకరు అనకమానరు. నా జీవితంలో ఒక్కసారి అలాంటి పొరపాటు పని చేశాను, మళ్ళీ ఎప్పుడూ చేయలేదు. జీవితంలో జరిగిన ఒక్క పొరపాటును ఆధారం చేసుకొని లోకం నన్ను గురించి ఇలాగ అనుకోవటం ధర్మమా? ఏదో పొరపాటు జరిగింది అని లోకం నన్ను క్షమించక ఇలాగ అనటం అన్యాయం కాదా? ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదు. అది ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇది మునిమాణిక్యం నరసింహారావు గారి శిష్ట ప్రశ్న కథ. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.